దేవకీదేవి ఏం ఆశ్చర్యపోయిందట తెలుసా అండి? ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు పుట్టారనుకోండి, వాడికి మంచిగా స్నానం చేయించాలని, చక్కగా నూనె రాసి దిష్టి చుక్క పెట్టాలని ఏ అమ్మకైనా ఉంటుంది కదండి. దేవకీదేవి అనుకున్నదట, ఒరే నువ్వు ఇంత మొత్తం రెడీ వస్తే నేనెలా రా నీకు అలంకరణ చేయాలి? పాపం పాట బట్టలన్నీ దాచిపెట్టుకుంటారు, పిల్లలకి వేద్దాం దిష్టి తలగకుండా నీటిగా ఎన్నో ప్లాన్స్ ఉంటాయండి తెలుసా మీకు. వాడికి ఈ రకం వేయాలి, కృష్ణాష్టమి వస్తే ఇలా అలంకరణ చేయాలి, అలా చేయాలి. అమ్మ దేవకీదేవి చూడంగా అన్ని ప్లాన్స్ ఫెయిల్ అయిపోయాట. ఎందుకంటే నువ్వే ఇంత బ్రహ్మాండంగా ఉంటే నేనేం చేయనురా. కానీ అంత స్వరూపాన్ని చూసి కూడా దేవకీదేవి అనుకున్నదట, అయ్యా ఇంత వెలిగిపోకు తండ్రి. కంసుడు వస్తే దేవకీదేవి అన్నదట, స్వామి ఒక చిన్న పిల్లవాడిగా అయిపోనానా అనంటే, వెంటనే శ్రీకృష్ణుడు పుట్టంగానే తల్లి మాట విని వెంటనే చిన్న పిల్లవాడిగా మారిపోయారట. అమ్మ చెప్పిన మరుక్షణం మారిపోయి, అమ్మ కంగారు పడకు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నందగోకులంలో ఎక్కడైతే నందమహారాజు యశోదమ్మ ఉన్నారో అక్కడ దింపేయండి అని అన్నారట. ఎప్పుడైతే వసుదేవుడు ఇలా కృష్ణుని చేతిలో పట్టుకున్నారో వెంటనే ఒక సాఫ్ట్ క్లాత్, మక్మల్ క్లాత్ అంటాం కదండి, అలాంటి క్లాత్ ఒకటి కింద వచ్చేసిందటండి స్వామిని పెట్టడానికి. ఎందుకో తెలిసిన, స్వామి యొక్క మూర్తి, భగవంతుడి యొక్క ఆ స్వరూపము ఎంత కోమలమైనది అనంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా చిన్న పిల్లల్ని చూసారండి, అప్పుడే పుట్టిన వాళ్ళు పింకిష్ కలర్లో ఉంటారు. వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారు. ఇంటూ 100 crore టైమ్స్ వేసుకోండి, ఎంత కోమలమో అంతకంటే కోమలం భగవానుడు అనమాట. ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే కోమలమైన వస్తువుని పోల్చాలి అంటే 2, ఒకటి వెన్న లేదా తామర పువ్వు, అప్పుడే విరుచుకున్న తామర పువ్వు. మీరు చూడండి, దాన్ని ఇలా అంటే తామర ఆకు కిందకు వచ్చేస్తుంది, ఆ రేకులన్నీ కింద పడిపోతాయి. అలాంటి తామర ఆ రేకు, తామర ఆకు లాంటి తామర పుష్పం యొక్క రేకులు లాంటి సుకుమారమైన శ్రీహస్తములు కలిగినది లక్ష్మీదేవి అట. లక్ష్మీదేవి భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటుంది కదండి ప్రతి నిమిషం. కానీ ఆవిడ నిజంగా పట్టుకోదటండి, ఇలా పైన ఇలా చేయబెట్టి ఇలా అంటుందటండి, అంతే ఫోటోకి పోజ్ ఇచ్చినట్టుగా. ఎందుకో తెలుసా అండి, ఆవిడ ఇలా పట్టుకొని ఇలా నొక్కంగానే స్వామికి అంత కమిలిపోతూ ఉంటుందట. కాబట్టి ఆవిడ కూడా కొద్దిగా చాలా జాగ్రత్తగా సేవ చేస్తుంది, మెల్లగా ఇలా ముట్టుకుంటుందట. పండరీపురంలో ఒకసారి ఒక వేశ్య, అందరూ కూడా పండరీనాథుడు ఇంత మెత్తగా ఉంటాడు, పండరీనాథుడు ఇది అది అని గానం చేస్తూ ఉంటే ఆవిడ అన్నదట, అందరికంటే సౌందర్యం, అందరికంటే కోమలమైన చర్మం కలిగిన దాన్ని నేను అంటే, నువ్వేంటి మా విఠలుడు, మా పాండురంగడు నీకంటే కోమలం కలిగిన వాడు అని అంటే, ఆవిడ ఎప్పుడు గుడికి వెళ్ళేదటండి. సరే చూద్దాం అసలు విఠలుడు ఎంత కోమలమైన వాడు అని సీదా పరిగెత్తుకుంటూ గుడిలోపలికి వెళ్ళి స్వామి యొక్క పాదాలు ఇలా పట్టుకోవచ్చు. తెలిసిన మీకు, పండరీపురంలో ఏకాదశి రోజు వెళ్ళారనుకోండి, ఆవిడేం చేసిందట, ఇలా పట్టుకొని ఇలా నొక్కిందట. నొక్కంగానే విగ్రహం ఇలా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ డౌట్ వచ్చింది, ఇంకో పాదం పైన ఇలా నొక్కింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇటువైపు పాదానికి వచ్చి మళ్ళీ ఇంకోసారి నొక్కింది, 3వసారికి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ కూడా ఆ వేశ్య భగవానుడి యొక్క పాదములలో టెస్ట్ చేయడానికి పెట్టిన 3 ఫింగర్ ప్రింట్స్ ఇప్పటికీ మనం పాండురంగడి దగ్గర దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. అంత సుకుమారమైన తిరుమేని స్వామిది. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి మనం ఆరాధన చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా, చాలా ప్రేమతో, చాలా సుకుమారంగా మనం హ్యాండిల్ చేయాలి. అప్పుడే పుట్టిన పిల్లవాడిని ఎలా అయితే మనం హ్యాండిల్ చేస్తామో అలా భగవానుడిని హ్యాండిల్ చేయాలన్నమాట. అయితే వసుదేవుడు ఎప్పుడైతే ఆ పిల్లవాడిని ఇలా పట్టుకోవాలనుకున్నాడో ఒక చక్కటి సాఫ్ట్ వస్త్రం వచ్చిందటండి చేతులకి. ఏ క్షణమైతే శ్రీకృష్ణుని ఇలా పట్టుకున్నారో వెంటనే చేతులకి కాళ్ళకి ఉన్న సంకెళ్ళన్నీ ఒకసారి పాట్ అని పలిగిపోయాటండి. ఎందుకో తెలిసిన, భగవానుణ్ణి ఆశ్రయించిన మరుక్షణం మనకి కర్మ అనే సంకెళ్ళు తొలగిపోతాయి. కర్మ అనే సంకెళ్ళు తొలగిపోతే ఈ భౌతికమైన సంకెళ్ళు ఉంటాయో చెప్పండి? ఉండనే ఉండవా. వసుదేవుడు ఇలా పట్టుకొని ఆ చిన్న పిల్లవాడిని నడుచుకుంటూ బయటికి వెళ్తూ ఉంటే అందరూ నిద్రపోయారట. ఎలాంటి పెద్ద అన్నిటికంటే క్రూరమైన, అందరికంటే స్ట్రిక్ట్ వాళ్ళని వసుదేవుడు ఇంకా దేవకీదేవి యొక్క కారాగృహం బయట నియమించాడట కంసుడు. ఒకళ్ళు, మేము ఈ విషయం గురించి ప్రస్తావన చేస్తుంటే ముంబైలో కొంతమంది ఐఐటి పిల్లలు ఉన్నారన్నమాట. వాళ్ళు అన్నారు, ప్రభుజీ అసలు కంసుడికి కొద్దిగా ఇంటెలిజెన్స్ లేదండి, దేవకి వసుదేవుల్ని ఇద్దరినీ కూడా సపరేట్ జైళ్ళల్లో పెట్టేసి ఉంటే అయిపోయేది కదా, పిల్లలే పుట్టేవాళ్ళు కాదు కదా.
మేమన్నా అయ్యా ఆయన ఐఐటీలో చదువుకోలేదు కదా, అందుకే ఐడియా రాలేదేమో. మీరు చూడండి, భగవానుడు ఏమీ తల్లిదండ్రులు పక్కన ఉంటే పుట్టినవాడు కాదండి. నారసింహుడు ఎలా పుట్టాడండి? స్తంభంలో నుంచి వచ్చాడు నారసింహుడు. అవునా కాదా చెప్పండి? ఎంతమంది మహావతార్ నారసింహ సినిమా చూశారు? అబ్బో బాగానే మంది చూశారు. చాలా సంతోషం. చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి. మేము కూడా అందరు భక్తులతో కలిసి చూసామన్నమాట. ఎంత అద్భుతం! వైష్ణవ తత్వాన్ని మొత్తం కూడా ఆ సినిమాలో అలా దింపేశారనమాట. ప్రహ్లాదుడి యొక్క నైత్యానుసంధానం, ప్రహ్లాదుడి యొక్క వినయం. స్వామి అసలు నాకు అర్హత ఉన్నదా నిన్ను చూడడానికి? నేను అసుర జాతిలో పుట్టానయ్యా అని భక్తుడికి ఒక లక్షణం ఎలా ఉంటుంది భక్తుడికి అని ఆ సినిమాలో మొత్తం దింపేశారు. ఎందుకంటే తీసిన వాళ్ళు మంచి భక్తులు, మాకు చాలా తెలుసు. వారు ముంబైలో ఉంటారు. ఆ ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్ ఇద్దరు కూడా వారు మా గురువు గారి యొక్క శిష్యులు కూడా, ప్రొడ్యూస్ చేసిన వారందరూ కూడా. కాబట్టి వారు చక్కటి భక్తి సాంప్రదాయంలో ఉన్నారు. కాబట్టి అలాంటి మంచి భక్తి సంబంధించిన ఒక చిత్రాన్ని వారు రూపొందించగలిగారు. పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళవలసిన చిత్రం అది. మీరందరూ ఎవరైనా చూడలేకపోతే తప్పకుండా చూసిరండి ఒకసారి. చాలా అద్భుతమైన ఆ స్వామి యొక్క స్వరూపం. కాబట్టి భగవానుడికి ఏ భౌతికమైన విషయాలు అవసరం లేదండి. ఒక స్తంభం ఉంటే స్తంభంలో నుంచి కూడా భగవానుడు రావచ్చు. అయితే వసుదేవి ఇలా పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నాడట. తీసుకెళ్తూ ఉంటే పెద్ద పెద్ద ద్వారాలటండి. ఆ యొక్క జైలుకి ఎలాంటి ద్వారాలు ఉండేవట అంటే, ఏనుగొచ్చి తోసినా సరే చాలా కష్టపడితే కానీ ఆ డోర్ ఓపెన్ అయ్యేది కాదట. అలాంటి ద్వారానికి ఇంతింత పెద్ద పెద్ద లాకులు వేశారటండి. దాంతోపాటు లాకులైనా తీసి వీళ్ళు బయటకు వెళ్ళిపోతారేమో అని పెద్ద పెద్ద ఐరన్ నేల్స్ని శాశ్వతంగా లోపలికి కీల్ అంటారు కదండి, దాన్ని మొత్తం కూడా లోపలికి దింపేశారట. తీయాలి అని అంటే ఫస్ట్ ఈ నెయిల్స్ని బయటికి తీయాలి, లాకులు తీయాలి. ఏనుగులు వచ్చి తోస్తే కానీ జరగని ఆ డోర్స్, ఆ జైలుకు ఉండే పెద్ద పెద్ద గేట్లు. వసుదేవుడు కృష్ణుణ్ణి పట్టుకొని నడుస్తూ ఉంటే ఎలా అయితే సూర్యుడు ఉదయిస్తూ ఉంటే చీకటి దూరం అయిపోతుందో, అలా వసుదేవుడు కృష్ణుణ్ణి పట్టుకొని నడుస్తూ ఉంటే ఆ పెద్ద పెద్ద గేట్లన్నీ కూడా వాటికవే ఓపెన్ అయిపోతూ ఉన్నాయట. ఆచార్యులు ఏమంటారో తెలుసా? కృష్ణుణ్ణి ఆశ్రయించిన వాడికి ముక్తి ద్వారాలే తెరుచుకున్నప్పుడు ఈ జైల్లో ఉండే ద్వారాలు ఎందుకు తెరుచుకోవు అని అంటారన్నమాట.